హలో ఎవ్రీవన్, ఇది నా ఓల్డ్ ట్రావెల్ వ్లాగ్. సో జూడియోలో తీసుకున్న నెయిల్స్ అండ్ సవానా బ్యాగ్ తీసుకొని రామేశ్వరం కెఫేలో ఫుడ్ వేసేసాం. దాని తర్వాత డెహ్రాడూన్ ప్లేన్ కోసం వెయిట్ చేసాం. సో కొంచెం టైం దొరకగానే కొంచెం అలా లైట్గా ఫోటో సెషన్ తీసుకొని అసలు అక్కడ పీజన్ ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తూ వెయిట్ చేసే లోపు ప్లేన్ అయితే వచ్చేసింది. సో ప్లేన్ ఎక్కగానే మళ్ళీ నేను ఒక చిన్న ఫోటో సెషన్ తీసుకొని కళ్ళు మూసుకొని తెరిచేలోపు ఇక్కడ ఊడిపడ్డాం. సో ఇది డెహ్రాడూన్లో నా ఫ్రెండ్ పెళ్లి జరిగిన ప్లేస్. సో అక్కడ రిసెప్షన్ ఆల్రెడీ అయిపోయిన తర్వాత మేము వెళ్ళాం. సో ఇది నెక్స్ట్ డే. సో లంచ్ కోసం అని చెప్పి గూగుల్లో వెతికి ఈ పంజాబీ రెస్టారెంట్లో వచ్చి పడ్డాం. సో యాక్చువల్గా ఫుడ్ కన్నా అంబియన్స్ నాకు చాలా నచ్చింది. ఇక్కడ ఫుడ్ ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేసి మరీ ఇంకో చిన్న ఫోటో సెషన్ వేసేసాను. కంచమేంటి ఇంత ఉంది అనే టైప్లో పెద్ద ప్లేట్ నా మొహాన వేశారు. సో ఫుడ్ చాలా బాగుందని ఎంజాయ్ చేసి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని వెంటనే నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోయాం. అదొక టిబెటన్ టెంపుల్. సో అదే ఇది. సో లోపలికి ఎక్కడ రానియరు అని చెప్పి బయట నుంచి చూద్దామని ఫిక్స్ అయిపోయి వీళ్ళిద్దరు ఇక్కడే నిల్చుకొని చాలా టైం స్పెండ్ చేశారు. సో సరే పదా అని చెప్పి లోపలికి తోసేసాను వాళ్ళిద్దరిని. సో ఇక్కడైతే చాలా బాగుంది ప్లేస్. సమ్మర్ కాబట్టి జనాలు ఎవరు వచ్చినట్లు లేరు. అక్కడ ఇంకా కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఈ చెట్టు ఎందుకు ఇలా ఉంది అని ఆలోచిస్తూ ఉండే లోపు నాకు ఇలాంటి పెద్ద బుద్ధ స్టాచ్యూ కనిపించింది. ట్విస్ట్ ఏంటంటే ఈ లోపలికి వెళ్ళడం మర్చిపోయి వేరే స్పాట్స్ అన్ని తిరిగాం. సో ఇక్కడ నేను కొన్ని ఫోటోగ్రాఫిక్ స్కిల్స్ అని చూపిద్దామని చెప్పి కనిపించిన పూలన్నింటినీ ఫోటో తీసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఇక్కడైతే పైనకి ఎక్కిన తర్వాత ఇలా ఉంది వ్యూ. చాలా బాగుంది. అక్కడ నేను తప్ప ఎవరు అలాంటి ఫొటోస్ తీసుకున్నారని చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయి అన్నిటినీ జూమ్ చేసి మరీ తీసేస్తున్నాను. సో అక్కడ యాక్చువల్గా సమ్మర్ అండ్ ఆఫ్టర్నూన్ కాబట్టి ఎవ్వరూ లేరు. సో మేము ఒకటే పైన ఎక్కి ఇలాంటి ఫోటో సెషన్ తీసుకున్నాం. అక్కడంతా ఫోటో సెషన్ ఆపేసి పైకి వెళ్దామని చెప్పి ఇద్దరం ఫిక్స్ అయిపోయి పైకి వెళ్ళిపోతున్నాము. సో అక్కడ ఫోటో సెషన్ తీసుకుందాం అనుకుంటే లోపల అసలు ఫోన్ అలోవే లేదని చెప్పారు. సో సరే అని బాధపడుకుంటూ బయటకు చూస్తే నాకు ఇలాంటి మంచి స్పాట్ కనిపించింది. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ అందరూ తిరుగుతుంటే మేము కూడా పోయి కొంచెం ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకోవాలని చెప్పి మళ్ళీ పోయి దాని చుట్టూ 2 రౌండ్లు వేసేసి అక్కడే ఉండి స్నాక్స్ తినేసి ఈవినింగ్ అంతా ఆడే పడి దొర్లి బయటకు వచ్చేసాం. సో ఇది నా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్. సో హోప్ యు ఆల్ లైక్ ఇట్.